హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనుబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడం ఎలా అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడం గురించి కన్నా ముందు అసలు అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ ఏంటి, దాని గురించి మాట్లాడదాం. సినిమా అదే ఒక డైరెక్టర్కి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక బ్యాక్ బోనం, రైట్ హ్యాండ్ లెక్క. అంటే సినిమా స్టార్ట్ అవుతున్న కాడి నుంచి రిలీజ్ అయినంత వరకు మనం డైరెక్టర్ పక్కన డైరెక్టర్తోనే ఉంటాం. అంటే మన ఆలోచనలు కూడా సినిమాలో ఉంటాయి. ప్రతి ప్రాసెస్లో మన మన ఆలోచనలు, మన ఐడియాస్ ఉంటాయి. కాబట్టి చాలా కీ రోల్ అబ్బా. ఇంత కీ రోలు, ఇంత బాధ్యత మన మీద ఉంది అంటే ఒక డైరెక్టర్ మనల్ని చూస్ చేసే ముందు ఎన్ని ఆలోచిస్తాడు. కాబట్టి వీడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎంత డిసిప్లైన్గా ఉన్నాడు, ఎంత కమిట్మెంట్తో ఉన్నాడు, అంటే ఒక టయానికి ఎంత వాల్యూ ఇస్తాడు, మంచివాడా, నాలెడ్జ్ ఉందా, ఇన్ని వేరియస్ని చూస్తారు ఖచ్చితంగా. సో అందుకనే మనకి ఆ ఛాన్స్ రావడం కోసం ఒక్కోసారి 6 months అయ్యిద్ది, కొంతమందికి 1 year కూడా అయ్యిద్ది. అయినా సరే మనం ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటూనే అలా ముందుకెళ్తూ ఉండాలి. ఈ ప్రాసెస్లో స్కిల్ నేర్చుకోండి, తెలుగు టైపింగ్ నేర్చుకోండి, ప్రీమియర్ ప్రో నేర్చుకోండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఎంతో కొంత మన డబ్బులు వస్తాయి. లేకపోతే ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలకి ప్రీమియర్ ప్రో వచ్చా అని ఏడీఎస్ని అడుగుతున్నారు, తెలుగు టైపింగ్ వచ్చా అని అడుగుతున్నారు. సో ఈ టైంని స్క్రిప్ట్ రైటింగ్ బుక్స్ చదవండి. ఇప్పుడు పీడిఎఫ్లు ఉన్నాయి, పెళ్లి చూపులు కానీ లేకపోతే ఇంకా వేరే సినిమాలవి ఉన్నాయి, పీడిఎఫ్లు చదవండి. ఫిల్మ్ మేకింగ్ వీడియోస్ చూడండి. ఈ ఈ ఏడీగా దొరకని టైంలో ఎంత నేర్చుకుంటామో రేపొద్దున మనకి ఏడీగా దొరికిన తర్వాత అలా ఆడిచ్చేస్తాం సెట్ని. సో చాలా హెల్ప్ అవుతుంది. ఆ లేటుగా ఏడీ ఛాన్స్ ఇంకా రాలేదు, లేట్ అవుతుందంటే మటుకు అస్సలు బాధపడుద్ది. బాగా నేర్చుకోవడానికి మనకు అవకాశం దొరికినట్టు. అది అంటే అసలు ఏంటి, బ్యాక్ బోను, రైట్ హ్యాండ్ అన్నాం కదా. అసలు ఏంటి అంటే, మనం ఓ డైరెక్టర్ దగ్గర ఓ 4 నుంచి 6 ఏడీస్, ఒక మీడియం రేంజ్ సినిమా అనుకో, ఒక్కొక్క ఏడీకి ఒక్కొక్క క్రాఫ్ట్ని ఇస్తారు. మనం ఒక్కొక్క క్రాఫ్ట్ నేర్చుకోవాలి, ఒక్కొక్క క్రాఫ్ట్తో పని చేయించాలి. సో మనకు అంత పెద్ద బాధ్యత ఉంటుంది. యాక్టర్స్ని కోఆర్డినేషన్ చేయాలి. సో సెట్ మన చేతిలో ఉంటుంది అబ్బా. ఇమాజిన్ అంటే ఎంత ఉంటుందా అనేది. సో అంత బాధ్యత ఉంటుంది. సో ఇప్పుడు మనకు అసలు ఏడీగా రావాలంటే, అసలు ఏడీ ఛాన్స్ రావాలంటే కొత్తగా నాకు తెలిసింది ఏంటి అంటే, ఈ ఫిలిం మీటింగ్లు ఉంటాయి. ఈ మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే తెలుస్తుంటుంది. ఓ 150 రూపీస్ లేదా 200 రూపీస్ ఫిలిం మేకింగ్ గ్రూప్స్, వెబినార్స్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి కదా. వాటికి వెళ్ళండి. వాటికి వెళ్ళటం వల్ల ఏమైపోద్దంటే, మనకి ఒక 100-150 మంది పీపుల్ అలాంటి వాటికి వస్తారు కదా. వచ్చినప్పుడు మనకు కనీసం ఒక 5 ఫ్రెండ్స్ అవుతారు, లేదా డిఫరెంట్ గ్రూపుల్లో యాడ్ చేపిస్తారు. సో మనకు తెలుస్తుంటుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక తమ్ముడు, నాకు హీరోయిన్ కావాలి షార్ట్ ఫిలిం కానీ మనం అడిగామనుకో, వాడు ఆ గ్రూప్లో పెట్టేస్తే వాళ్ళకి తెలిసిన 4 హీరోయిన్ ఫోటోలు వచ్చేస్తున్నాయి, లేదా ఫోన్ నెంబర్లు వచ్చేస్తున్నాయి. లేదా నాకు ఎడిటర్ కావాలి అన్నామనుకో, 4-5 ఎడిటర్ నెంబర్లు వచ్చేస్తున్నాయి. వాళ్ళు డిఫరెంట్ ఎక్కడెక్కడో ఉంటున్నారు, కానీ మనకు అంత ఈజీ అయిపోయింది. అండ్ అలానే వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, షార్ట్ ఫిలిం వాట్సాప్ గ్రూపులు, వెళ్ళిపోయి జాయిన్ అవ్వండి అంతే. సో అదొకటి చాలా ప్రజెంట్ అయితే నాకు మంచిది అనిపించింది. అండ్ తర్వాత మనం యూట్యూబ్ డైలీ ఫోన్ చూస్తే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వాడతాం కదా. ఓ షార్ట్ ఫిలిం ఏదో మీకు నచ్చింది, దాని డైరెక్టర్ ఎవడు, ఆ డైరెక్టర్కి మెసేజ్ చేయండి బాగుందన్నా అని చెప్పేసి. ఆ డైరెక్టర్ దగ్గర ఇంకో నెక్స్ట్ షార్ట్ ఫిలిం ఏమైనా చేస్తున్నాడు అనుకో, నేను జాయిన్ అవుతానని చెప్పండి. అండ్ లేదా సినిమా తీస్తే ఇంకా హ్యాపీ, అలాంటి వాళ్ళు ట్రై చేయండి. అలానే ఇప్పుడు పెద్ద సినిమాలు మనకు ఒకేసారి పెద్ద సినిమాలకి డైరెక్టర్లకు మెసేజ్ చేస్తాను, నెంబర్ దొరికిందని ఫోన్ చేస్తాను, అవ్వదు. ఆ సినిమాల ఏడీస్కి ఉంటారు కదా, కో డైరెక్టరో, ఫస్ట్ ఏడీనో, సెకండ్ ఏడీనో, వాళ్ళకి మెసేజ్ చేయండి. వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళండి, వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకోండి. సో మీకు అదొక వేలో ఇంకొక ఏడీ ఛాన్స్ రావచ్చు. తర్వాత మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా షార్ట్ ఫిలిమో, డెమో ఫిలిమో, సినిమానో షూట్లు అవుతున్నాయనుకో, నేను వస్తాను రా చూడడానికి, రావచ్చా అని చెప్పి వెళ్ళండి. ఏదో చిన్న పని చేయండి, పర్లేదు.
సో మనకు అలా కూడా ఒక ఛాన్స్ వస్తుంది. సో వీ నెవర్ నో మనకి ఛాన్స్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. మనం దానికి రెడీగా ఉండాలి. చాలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హాయ్ బ్రో, నాకు ఏడి అంటే ఇష్టం ఇలా వద్దు. బీ కాన్ఫిడెంట్ అబ్బా, కాన్ఫిడెంట్గా నేను ఏడి అవ్వాలనుకుంటున్నాను, నాకు ఇది వచ్చు, నేను ఇది చేయగలను, ఇదేంటి అని కాన్ఫిడెంట్గా ఉండండి. అది డైరెక్టర్ దగ్గర కాదు, ఆ ఏడీస్ దగ్గర ఉండండి. సో ఖచ్చితంగా ఉంటుంది. బట్ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అస్సలు బాధపడకండి, ఆలోచించకండి. స్కిల్ నేర్చుకోవచ్చు మనం. సో అదైతే మెయిన్ పాయింట్స్. ఇంకా తర్వాత ఏంటి అంటే చాలామంది ఏంటంటే ఇవన్నీ అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అంటే మనం ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. సో అది కూడా మంచి పద్ధతే. యూట్యూబ్లో బోలెడు ఫిలిం మేకింగ్ వీడియోస్ ఉన్నాయి, టిప్స్ ఉన్నాయి, అవి చూడండి, నేర్చుకోండి. మంచి తెలిసిన డిఓపిని పెట్టుకోండి, చిన్న బడ్జెట్లో స్టార్ట్ చేయండి. తప్పులు చేస్తాం, నేర్చుకుంటాం, అదొక వే ఉంది. ఇంకోటి ఏంటి, ఫిలిం స్కూల్కి వెళ్ళిపోయాం, ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యామనుకో, వాళ్ళు నేర్పిస్తారు. సో సినిమాటోగ్రఫీ నేర్పిస్తారు, డైరెక్షన్ నేర్పిస్తారు, స్క్రిప్ట్ రైటింగ్ నేర్పిస్తారు, ఎడిటింగ్ మీద నాలెడ్జ్ ఉందన్నట్టు అది నేర్పిస్తారు. సో నీకు టీం ఉంటుంది, చిన్న చిన్న డెమో షూట్లు ఇస్తారు, సో అవి షూట్ చేయమని చెప్తారు. సో మనం అలా కూడా నేర్చుకుంటాం. సో మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషను, మనకున్న టయాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు అబ్బా. సో అల్టిమేట్గా మన గోల్ ఏంది, డైరెక్టర్ అవ్వాలి. సో డైరెక్టర్ అవ్వాలి అంటే ఏడీగా చేయాలి. ఏడీగా చేయకుండా కూడా అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇట్లానే డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్ చేసి డైరెక్టర్ అయిపోతారు కదా. సో ఇన్ని వేస్లో నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, రూమ్లో కూర్చొని ఇదిగో నాకు ఛాన్స్ రావట్లేదు, చాలా కష్టము సినిమా ఫీల్డ్ రాణించడం అంటే అని కహానీలు చెప్పొద్దు, చెప్పే వాళ్ళ మాట అస్సలు వినొద్దు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ప్రూవ్ చేశారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యి కదా. సో ఆ ఒట్టి మాటలు గట్టి పెట్టి మంచిగా ప్రయత్నించు. డైలీ ఒక 3-4 కానీ అట్లీస్ట్ మన ఫోన్ నుంచి ఫస్ట్ ఛాన్స్ వచ్చేంత వరకు మన ఫోన్ నుంచి మెసేజ్లు వెళ్ళాలబ్బా, ఐ నీడ్ ఏడీ ఛాన్స్, సో అండ్ సో నాకు వచ్చు అని మనం ఒక 4 కన్నా పెట్టగలిగితే కనీసం ఒక 2 monthsలో మనకు ఒక ఛాన్స్ అయితే వస్తుంది. కనీసం 4 రిప్లై ఇస్తారు, 4తో మనం ట్రావెల్ అవుతాం, ఒక ఛాన్స్ అయితే వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. సో ఒకసారి అయితే ఫాలో అవ్వండి. ఫిలిం ఫెస్టివల్ మీటింగ్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళండి, మంచిగా ట్రై చేయండి. ఖచ్చితంగా వితిన్ 2 monthsలో ఏడీ ఛాన్స్ వస్తుంది. ఇలా అవ్వండి, ఎందుకంటే అప్పట్లో మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, అన్ని ఫోనుల్లో పని అయిపోతుంది, కాంటాక్ట్స్లో పని అవుతుంది. నీ వర్క్ నువ్వు ప్రూవ్ చేసి, నీ వర్క్ నీకు ఎంత ఉంది, నీ క్యాపబిలిటీ బయట పెట్టు అంతే. సో ఐ హోప్ కనీసం కొన్ని పాయింట్స్ అయినా కవర్ చేసినా మీకు వెళ్ళిపోతాయని చెప్పేసి అనుకుంటున్నాను. రేపు ఈవినింగ్ 6కి ఇంకొక మంచి వీడియోతో వద్దాం. ఓకే. సో ఫస్ట్ టైం నేను ఇలా చెప్పడం నాకు కొంచెం కంగారుగా ఉంది, తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.